సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొన్ననే ఈ బిల్లుల చెల్లింపులో కొంత మార్పులు చేర్పులు చేసినాం. అది కొంతమందికి అర్థం కాలేదన్నారు. ఆ వీడియో కూడా చేస్తా. దానికంటే ముందు మంజూరైన ఇంటిని రద్దు చేయమని చెప్పి హౌసింగ్ ఎండి విపి గౌతమ్ అయితే చెప్తున్నాడు. సో ఏంది, ఇల్లు శాంక్షన్ అయింది మీ ఊర్లో, ఒక లిస్టులో ఒక పేరు వచ్చింది, వాళ్ళు కట్టుకోలేక జరంతా లేట్ అవుతుంది, ఇక రద్దు చేస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగింది. వాళ్ళంతా భయపడ్డారు వాస్తవానికి. సో మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ 45 రోజులలో ఇల్లు స్టార్ట్ చేయకపోతే రద్దు అవుతుందట అని ఏదైతే ప్రచారం ఉందో, ఇది కేవలం అది ప్రకటనల వరకే పరిమితం. రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్తున్నారు అధికారులు. మేము రద్దు చేయాలనే అదే సంకల్పంతో ఉండము, అట్లా అంటాం అంతే తప్పితే మేము రద్దు చేయము. మీరు అసలే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మీకు ఆర్థిక సహాయం కూడా చేపిస్తామంటారు. ₹1,00,000 ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్వయం సహాయక గ్రూప్స్ ఉంటాయి కదా, సంఘాలు, మహిళా సంఘాల ద్వారా మీకు కట్టుకోవడానికి ₹1,00,000 లేకపోతే ఫస్ట్ బేస్మెంట్ స్థాయి వరకు ₹1,00,000 ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన ₹1,00,000 మీరు బేస్మెంట్ దాకా కట్టుకోవచ్చు. కట్టుకోగానే ప్రభుత్వం నుంచి మీకు బిల్లు పడుతుంది కదా, పడగానే ఆ ఫెసిలిటీ కడితే అయిపోయాయి. ఇక మీ ఇల్లు ముందడికి పోతూనే ఉంటుంది, బిల్లు వస్తూనే ఉంటే ఇల్లు ముందడికి పోతూనే ఉంటుంది. అట్లా చేస్తాము. అండ్ అట్లా కూడా కాకపోతే ఇక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక ఆయనతో కూడా కట్టలేకపోతున్నాం, ఆ ₹1,00,000 తీసుకొని కూడా కట్టలేము, మేము ఈ మీద అయ్యే ఖర్చులను కూడా మేము భరించుకోలేము, మా వల్ల కాదు అని ఎవరన్నా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితులలో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఇల్లు రద్దు చేస్తాము, లేకపోతే ఇల్లు రద్దు చేయము, వీలైనంత వరకు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తామని కూడా మన గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్ అయితే తెలియజేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే లబ్ధిదారులకు సహకరిస్తాం, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం, ఇప్పటి వరకు 237 కోట్ల రుణాలు ఇచ్చినాం, G+1 పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తాం, త్వరలో శాండ్ ట్యాక్స్ యాప్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్. సో ఇప్పటికెంత 200, మీరు అనుకుంటారు కదా ఆ ₹1,00,000 కూడా లేక ఇల్లు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 21,993 మంది ₹1,00,000 కూడా చేతులు లేకుండా ఇల్లు మొదలుపెట్టారు. ఎట్లా? ఈ స్వయం సహాయక బృందాల నుంచి లోన్ ఇప్పించింది ప్రభుత్వం. అట్లా ఎన్ని పైసలు ఇచ్చారు? ఇప్పటికే 237 కోట్ల రూపాయలు ₹1,00,000 కూడా లేని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఆయన బేస్మెంట్ కాగానే బిల్లు పడగానే ఆ పైసలు కట్టేసుకుంటారు, కథం అయిపోయాయి. సో ఇట్లా 45 రోజులలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే రద్దు చేస్తామనేది కేవలం ప్రకటన వరకే. ఎట్టి పరిస్థితిలోనూ క్యాన్సిల్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ లబ్ధిదారునికి ప్రత్యేకమైన కారణాలు ఉంటేనే రద్దు చేయాల్సి వస్తుంది. లబ్ధిదారుడిగా మరీ ఫోర్స్ చేయరు కదా, కట్టు అని. ఏమైనా ప్రత్యేకమైన కారణాలు నేను కట్టుకోలేను సార్ అని అంటే తప్పితే ఇల్లు ఎవరిది రద్దు చేయరు. ఇక ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే మీకు తెలుసు, ఇదివరకేమో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే దాన్ని లేసుడు, దాంట్లో లిమిట్ దాటిపోడు, బ్యాంకులలో సమస్యలు చాయిపోడు, వాళ్ళకల్లా ఇదివరకు అప్పులు అవో ఇవో ఉంటే అవి ఆగిపోడు, ఇట్లాంటివి లేకుండా ఆధార్ లింక్ తోటి అమౌంట్ వేయడం వల్ల క్లియర్గా డైరెక్ట్ నేరుగా లబ్ధిదారుకి పోతాయి. ఆధార్ బ్యాంకు దేనికైతే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో పడతాయి పైసలు. అట్లా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా G+1కి అయితే అవకాశం కల్పిస్తాం. మొత్తం దీంట్లో ఇందిరమ్మ స్కీమ్లో ఇటీవల కొన్ని మార్పులు చేసినట్లు ఎండి గౌతమ్ వెల్లడించారు. ముఖ్యంగా నగరాల్లో 400 నుంచి 600 SFTలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు అందుబాటులో లేవని, చాలామంది చిన్న గుడిసెల్లో ఉన్నారని, వారి కోసం G.O.69 తీసుకొచ్చి G+1 విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 30 గజాల్లో నిర్మించుకుంటే కింద 30 గజాలు పైన 30 గజాలు కలిపి 600 SFT వరకు అవుతుందని చెప్పారు. G+1కు సైతం విడతల వారీగా 5 లక్షలు చెల్లిస్తామన్నారు. అయితే ఈ స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లోనూ ప్లేస్ తక్కువగా ఉన్న లబ్ధిదారులు G+1లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని చెప్పారు. జాగా తక్కువ ఉన్న వాళ్ళకు ఇదొక అవకాశం. ఇది మంచిగా చూడు టాపిక్. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా G+1కి అవకాశం. హైదరాబాద్లో జాగా ఇప్పుడు 600 SFT అంత ఇంత జాగాలు ఉండే కదా. సో 30 గజాల ఇల్లు జాగానే ఉందనుకో హైదరాబాద్లో ఎవరికైనా, దాంట్లో మీరు ఇల్లు కట్టుకుంటారంటే పైసలు ఇస్తుంది ప్రభుత్వం. ఇక హైదరాబాద్లో మీకు టెన్షన్ లేదు. 30 గజాల జాగా ఉన్న దాంట్లో కింద 30 గజాలు పైన 30 గజాలు 60 గజాలు అవుతుంది. సో అట్లా ఇల్లు కట్టుకోవచ్చు, సింపుల్. అట్లా వాళ్ళకు కూడా బిల్లు ఇస్తాం. మేము ఇక G+1 కట్టుకున్నా కూడా మీకు బిల్లు ఇస్తాం. అండ్ ఊర్లలో కూడా ఎవరన్నా జాగా తక్కువ ఉండి 30 గజాలు ఉంటే కూడా G+1 కింద కూడా బిల్లులు రిలీజ్ చేస్తామంటారు. ఇది కొత్త ఆలోచన చెప్పుకోవాలి. 30 గజాల్లో నిర్మించుకుంటే కింద 30 గజాలు పైన 30 గజాలు కలిపి 600 SFT వరకు అవుతుందని, G+1కి సైతం విడతల వారీగా 5 లక్షలు. సో దానికి కూడా విడతల వారీగానే 5 లక్షలు చెల్లిస్తారు. అయితే ఈ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గ్రామాల్లోనూ ప్లేస్ తక్కువగా ఉన్న లబ్ధిదారులు G+1లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఉపాధి PAMY స్కీమ్లో, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా,
స్కీమ్లను సైతం అనుసంధానం చేసినట్టు తెలిపారు. దాంతో ఉపాధి నిధుల నుంచి లబ్ధిదారులకు 3.80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయని, మిగతా 1,20,000 కేంద్ర స్కీమ్ ద్వారా జమ అవుతాయని తెలిపారు. మరోవైపు లబ్ధిదారులు ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్ కలుస్తలేట సార్, మీకు మీ దృష్టి తీసుకురావాలి. ఈ సందర్భంగా చాలామంది మా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అన్న నంబర్ కలుస్తలేదు ఒక్కోసారి ఎత్తుతలేరని. ఫస్ట్ ఆ టోల్ ఫ్రీ నంబరు అంటే దాన్ని ఏమంటారు నంబర్స్, దాని ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కువ మంది ఫోన్ చేసినా కూడా ఎత్తేటట్టు ఏమైనా సిబ్బందిని వేస్తారా, ఆ టెక్నికల్గా ఏందో మనకు ఐడియా లేదు, కానీ ఎంతమంది కాల్స్ చేసినా మాట్లాడే విధంగా ఎక్కువ నంబర్స్ ఏమైనా ఉంటే అలాట్ చేయండి, ఎక్కువ సిబ్బందిని అలాట్ చేయరు. ప్రతి ఫోన్ అటెంప్ట్ చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. సో వీటిని పరిష్కరించిన తెలిపారు. ఇప్పటి వరకు 29,000కు పైగా ఇళ్ల స్లాబ్ లెవెల్ పూర్తయ్యాయని, థర్డ్ ఫేజ్ స్టేజ్ బిల్స్ పేమెంట్ అయ్యాయని చెప్పారు. ఇక నగరానికి సంబంధించి ముందుగా గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అక్కడ స్కూల్స్ సమస్య ఉన్నదని లబ్ధిదారులు చెప్పడంతో అక్కడ స్కూల్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారని చెప్పారు. అలాగే మూసీ బాధితుల కోసం 1,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినట్టు తెలిపారు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్తల మూసీ నదిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు మూసీ వాళ్ళకు 1,500 ఇండ్లు, అండ్ హైదరాబాద్ అవతల కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇందిరా మిల్ లబ్ధిదారులకు ఇద్దామంటే ఆడ స్కూల్స్ లేవట. సో డబుల్ బెడ్రూమ్ల దగ్గర స్కూల్స్, డబుల్ బెడ్రూమ్ల దగ్గర స్కూల్ కడుతురట. కట్టిగా ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గర, ఎందుకంటే అంత దూరం పోతాం, అవుటర్ అవుతల ఓఆర్ అవుతల ఎన్నెన్నో కట్టించింది కేసీఆర్ బాబు. ఆ డబుల్ బెడ్రూమ్ నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు, కానీ పోయి ఎందుకు ఉండలేరు వాళ్ళంటే అక్కడ స్కూల్స్ లేవు, పిల్లల్ని స్కూల్ వేయడం పంపించాలి తెలియదు. బస్ ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ నగరానికి లోపల తోలియాలంటే వచ్చేది చాలితాలం జీతము ఉన్న ఉద్యోగము ఆ 10,000కో 12,000కో అయినా కిరాణా కొట్టులో పంచర్ శ్రమలో పనిచేస్తే అది విడిచిపెట్టి పోలేరు. అట్లా వాళ్ళకి ఆ రకంగా హెల్ప్ అవుతుంది. ఇక ఇప్పటికే 29,000 డబుల్ ఇందిరమ్మ ఇండ్లకు స్లాబులు పడ్డాయి ఇప్పటికే. అండ్ G+1లో నిర్మాణాలు చేసుకోవచ్చు. హైదరాబాద్లో జాగా లేని వాళ్ళు ఈ 30 గజాల కింద 30 గజాల పైన కట్టుకుంటే సేమ్ గదే 5 లక్షల రూపాయలు ఇస్తారు. సో పైన కింద కలిపి కూడా కట్టుకోవచ్చు. ఇది హైదరాబాద్లోనే కాకుండా విలేజెస్లో కూడా కట్టుకోవచ్చు. ఎవరైనా జాగా లేదు 30 గజాలు ఉంటే వాళ్ళని కూడా G+1 కింద కన్సిడర్ చేస్తారు. కావాలనుకుంటే మీరున్న జాగాలనే 30 గజాలనే కట్టుకున్నట్టు కూడా కింద పైన కలిపి కట్టుకుంటే మీకు కూడా పైసలు ఇస్తారట. సో క్లియర్గా అవన్నీ అయితే మీకు అర్థమైపోయినాయి కదా. సో ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంకా అనేక మార్పులు చేర్పులు అయితే చేసి ఇక్కడనే మీకు ఈ విషయం కూడా చెప్పేయాలా. చాలామంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డౌట్లు అడుగుతారు. ఉపాధి హామీ పథకం కింద ఏదో 60,000 వస్తాయి అన్నారన్న, మాకు ఉపాధి హామీ జాబ్ కార్డు లేకపోతే ఇట్లా రకరకాల డౌట్లు అయితే రేజ్ చేశారు. ఇక్కడ మీరు ఒక్కటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఉపాధి హామీ కార్డు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారుడు ఉందనుకుంది. ఇప్పుడు నేను ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నాకు ఫస్ట్ నాకు ఉపాధి హామీ పథకం ఉందా లేదా అనే తర్వాత ఇష్టం. నాకు ఇల్లు లేదు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, వచ్చింది ఇల్లు కట్టుకుంటున్నా. ఈ క్రమంలో నాకు ఆల్రెడీ ఇప్పుడు ఈ ఉపాధి హామీ జాబ్ కార్డు కూడా ఉందనుకోరి, అక్కడ నాకు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, దానికి 60,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 60,000 మైనస్ చేసుకొని ఇస్తుంది. అంటే నాకు ఇచ్చే పైసలల్లో ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 60,000 భారం తగ్గుతుంది. నాకేం పైసలు పెరిగాయి, నాకేం పైసలు తగ్గాయి. అర్థమైందా? 5 లక్షలకు 5 లక్షలు వస్తాయి నాకు. అయితే దాంట్లో బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష, రూఫ్ లెవెల్ వరకు 1 లక్ష, స్లాబ్ లెవెల్లో 2 లక్షలు వస్తాయి కదా. ఈ 2 లక్షలు వచ్చే కాడ ఏం చెప్తుందంటే ప్రభుత్వం 1,40,000 ఇస్తుంది అంతే. ఎందుకు 1,40,000 ఇస్తుంది అంటే ఈ మిగతా 60,000 ఉంటాయి కదా, దీంట్లో మిగిలిన 60,000ను ఇది ఉపాధి హామీ కింద వస్తాయి. అర్థమైందా? ఇవి సపరేట్గా అకౌంట్లో పడతాయి. ఇవి రావని కాదు, ఇలా 1,40,000 ఇచ్చిన అయ్యో 60,000 ఏమవుతాయి అని కాదు, అయ్యో 60,000 ఎక్కువ వస్తాయి అని కాదు. ఈ 60,000 అనేది ఉపాధి హామీ పథకం ద్వారా డైరెక్ట్గా నాకు వేరే ఇక్కడ ఉపాధి హామీ పథకం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ అకౌంట్లో పడతాయి. ఈ 60,000 2 లక్షల యాస్టీస్కి వచ్చినట్టేనా, ఇక మిగతా 1 లక్ష వచ్చేస్తాయి కథం. ఎట్లా పెట్టి 5 లక్షలు నింపుతారు మనకి.
ఇక నాకు ఉపాధి హామీ కార్డు ఉంది కాబట్టి ఇట్లా లేదు 5 లక్షల ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది ఇదివరకు చెప్పినట్టే. ఎందుకంటే ప్రభుత్వానికి క్లెయిమ్ చేసుకుని ఇలా ఉపాధి హామీ లబ్ధిదారు అంటే జాబ్ కార్డు లేదు ఈయన కాబట్టి ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. ఇక ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన వాళ్ళు ఏం చేయమని అంటారు చాలామంది, అట్లా కూడా అడుగుతారు. ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతే అయిపోయినట్టే ముచ్చట, ఏం లేదల్లా. మీకు ఆల్రెడీ ఆ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఇల్లు కట్టుకుని అయిపోయింది. ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకి లేదు కదా అంటే మీకు ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇట్లా విలేజ్ ఏరియాలో కావచ్చు, రూరల్ ఏరియాలలో ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి భారం తగ్గుతుందంటే మనకు తగ్గినట్టే ఒక రకంగా. ప్రభుత్వం ఎట్లాంటి శశబిషలు లేవు, వెనక ముందు ఆడకుండా పైసలకి ఇబ్బంది పడకుండా మనకు పైసలు వేస్తే సరిపోయాయి కదా. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 5 లక్షలకు 5 లక్షలు వస్తే మనం ఇల్లు కట్టుకుంటే ఆడికి సంతోషం కదా. అట్లా క్లియర్గా డబ్బులు చెల్లించడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో ఏమైనా తెలియజేయరు, ఇంకేమైనా ఉంటే క్లారిటీ తీసుకొని మళ్ళీ చెప్తా.